హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. ఎప్పుడు అందరిలో మేము కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఈ మధ్య ఆరోగ్యం ఏం బాగాలేదు ఫ్రెండ్స్, అందువల్ల నేను వీడియో తీయలేకపోయాను. ఒళ్ళంతా నిప్పులుగా అటు ఇటుగా ఉన్నింది, అందువల్ల వీడియో పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే చిన్న తాటికాయతో అప్పుడు తాటిపండు సంవత్సరానికి ఒకటన్నా తినాలంటారు కదా. నిన్న మా అబ్బాయి తెచ్చాడు, నేను కాల్చుకున్నాను. ఇదో కాల్చుకున్నాను తాటిపండు. చూడండి, సంవత్సరానికి ఒక్క తాటిపండన తినాలంట. అది ఎప్పుడు పూర్వకాలం నుంచి వస్తుంది. పచ్చి అయినా తినవచ్చు, కాల్చుకునేలా కాల్చుకొని తినొచ్చు. ఇదే బాగా పచ్చి అయినా తినొచ్చు, కాల్చుకొని అయినా తినొచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే పచ్చి చెక్కల తాటికాయలు ఉంటాయి. ఆ చెక్కల తాటికాయలు ఏంటంటే అప్పట్లో తాటి మొదట్లో లేత ఆకు ఉంటుంది అనమాట. తాటి ఆకులో ఓం అంటారు లేదు అని మోము తీసి, బాగా లేత మోము తీసి దాంట్లో పెట్టి దబరలో పెట్టి తాటి చెక్కలు అంటే చెక్క తాటికాయ పండకుండా దోరగాయ ఉంటుంది కదా, చెక్క తాటికాయ. అది చెక్కలు చేసి ఆ తాటి ఆకులో పెట్టి దబరలో పెట్టి కొంచెం నీళ్లు పోసి ఉడకబెడితే అంత తీయంగా ఉండేది అనమాట అప్పట్లో. ఆ చెక్కల తాటికాయలు కూడా ఇప్పుడు మా ఊర్లో అయితే లెస్స ఉడకబెట్టుకొని తినేది. ఇక్కడైనా మాకు తెచ్చేవాళ్ళు కూడా లేరు. ఇది ఎట్టో మొన్న మా ఊరు సైడ్, మా ఇళ్ళ సైడ్ పోతే ఇందాక అట్ట మా ఇళ్ళ సైడ్ పోతే పండు పడినింది. కాల్చాను, బాగుంది. టేస్ట్ వాసన కూడా బాగుంది. ఈ పక్క ఇది మరీ మాడిపోయింది. మీరు పచ్చికాయ తిన్నా సరే, నేరేడు పండు అయినా, మామిడికాయ అయినా, తాటి పండు అయినా, ఇప్పుడు పండే కాయలు ఏదైనా సంవత్సరానికి ఒక్కటన్నా తినాలంట. అలాగని మీరు తాటిపండు తినకుండా ఉండకూడదు. సంవత్సరానికి ఒకటైనా తినాలన్నమాట. సంవత్సరానికి ఒకటన్నా తినాలి అంటే మనం ఉన్నామని అర్థం, దానికి అర్థం. అందుకని సంవత్సరానికి ఒక పండు అయినా తెచ్చుకొని తినండి, సరేనా? ఇది అప్పట్లో మేమైతే ఇది చెక్కులు ఉన్నాయి, చెక్కులు కూడా తన్నుకున్నాం మేము. అప్పుడు మాకు మేము పిల్లకాయలం కదా. అట్లా పోయినప్పుడు తాటిపండు దొరికితే అనమాట. ఒక 5-6 మంది ఉన్నాం అనుకో, ఈ 3 ముట్లే కదా, ఈ 3 ముట్లు, ముగ్గురు 3 ముట్లు తీసుకుంటే 5 చెక్కులు లాక్కొని తినేది పిల్లకాయలు. అట్టనమాట. ఈ తాటిపండు చూసినా మా అమ్మోళ్ళు కూడా గుర్తొస్తారు. ఎప్పుడు తాటిపండ్ల మీదనే ఉండేది. మేము ఎప్పుడైతే బస్తాలు వేసుకొచ్చుకొని తేగల పాత్ర తీసి పాత్ర వేసుకునేది, మేము తేగలు వేసుకునేది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ కొంచెం టౌన్ కాబట్టి ఇక్కడ పెద్దగా మనకు దొరికేది కష్టం. అది ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ మధ్య ఏంటంటే నాకు సరిగా ఆరోగ్యం బాగాలేదండి, అందువల్ల నేను వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి, అందువల్ల ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నా వీడియో ఎప్పుడు పెడతానే ఉంటాను. ఇంకా నా వీడియో చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి, సరేనా? కామెంట్ ఏమైనా ఉంటే పెట్టండి, లేకపోతే లేదు, సరేనా? బాయ్.